ప్రశ్నలను ఆ రోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి రాయటం జరిగింది. మొదటిగా ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, కానీ నేను అనే మాటనే పెట్టాము. అందరం నేను అనుకుంటే ఏ సమస్య ఉండదు. నీవు అనే దానికంటే నేను అన్న మాటనే నేను ప్రశ్నలో ఇట్లా రాయటం జరిగింది. అర్థం చేసుకుందాం. నేను విన్న వాక్యాలన్నింటికి సంపూర్తిగా విధేయత చూపాను అనే నిశ్చయత నాకు కలిగిందా? మరలా చదువుతున్నాను. నేను విన్న వాక్యాలన్నింటికి సంపూర్తిగా విధేయత చూపాను అనే నిశ్చయత ఉందా? అవునంటే అవును, కాదంటే కాదు దగ్గర మనం జవాబు చెప్పుకోవాల్సి ఉంది. అదేవిధంగా నేను విధేయత చూపించి లోబడిన తర్వాత ఆశీర్వదింపబడిన వాక్యం చూపించడానికి ఏదైనా ఉందా? మరలా చదువుతున్నాను. నేను విధేయత చూపించి లోబడిన తర్వాత ఆశీర్వదింపబడిన వాక్యం ఏదైనా ఉందా? మీకు ఏదైనా ఈ క్వశ్చన్లో క్లారిటీ లేకపోతే అడిగితే దాని గురించి నేను క్లారిటీ ఇవ్వగలను. తర్వాత వాక్యానికి విధేయత చూపిన తర్వాత పొందిన కష్టాన్ని, నష్టాన్ని సంతోషంగా ఏ సణుగు లేకుండా భరించానా? వాక్యం సరిచేసుకోమన్న విషయంలో, ఏదైనా వదిలేసిన విషయంలో నష్టాన్ని కలిగితే, కష్టం కలిగితే ఆ కష్టాన్ని కూడా సంతోషంగా ఏ సణుగు లేకుండా భరించానా అన్న మాటను. 4వ ప్రశ్నగా మూడో ప్రశ్న, నా వాక్యానికి విధేయత చూపిన తర్వాత పొందిన కష్టాన్ని, ఒక వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, వాక్యం ద్వారా ఈ వ్యాపారం నువ్వు మానేయి అని నాతో మాట్లాడాడు. దాన్ని మానేస్తే నాకు నష్టం కలుగుతుంది లేదా కష్టం కలుగుతుంది. అయినా సంతోషంగా దాన్ని నేను వదిలేయటానికి ఇష్టపడుతున్నానా, లేదంటే ఎవరి కోసమో ఏమన్నా అనుకుంటారని దాన్ని వదిలేయటానికి ఇష్టపడుతున్నానా అన్న మాటను అర్థం చేసుకోవాలి. ఏదైనా లాభసాటి అయిన పని వాక్యం ద్వారా మనకి ఎదురైనప్పుడు వాక్యంలో దానిని వదిలేయి అని చెప్పబడిన వాక్యం సేవకుల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా, సహోదరుల ద్వారా ఏదైనా సూచనప్రాయంగా సలహాగా వచ్చినప్పుడు నేను మరి వాక్యానికి విధేయుడిని అవ్వాలా, లేకపోతే ఆ వ్యాపారానికి కొనసాగించాలా? అది చేయకపోతే నష్టం, చేస్తే వాక్యానికి వ్యతిరేకమైన పని. ఈ రెండిట్లో దేనికి నేను ఒకవేళ ఓటేయొచ్చు, కానీ బలవంతంగా సంతోషంగా భరిస్తూ దాన్ని అనుభవించామన్న సంగతిని ఇక్కడ ఆలోచించాలి. నా విధేయత ద్వారా ఇతరులకు చూపిన మాదిరికరమైన లక్షణం ఏదైనా ఉందా? అంటే ప్రతి ఒక్కళ్ళం ఇప్పుడు నేను విధేయతలో ఈ పాయింట్లో నన్ను అనుసరించండి అని మనం నోటితో చెప్పకుండానే మనల్ని చూసి నేర్చుకునేటువంటి ఒక కొట్టొచ్చినటువంటి లక్షణం మనలో ఏదైనా ఉందా? 5వ ప్రశ్న, వాక్యాన్ని బట్టి నాకంటే తక్కువ స్థాయిని వయసులో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఆర్థికతలో కానీ, ఆర్థిక స్థితిని బట్టి కానీ నా పక్కనున్న సహోదరుడికి నేను విధేయత చూపించానా? ఒకవేళ నాకంటే తక్కువైన వాళ్ళు ఏదైనా అన్నా ఇది మీలో ఇట్లా కనపడుతుంది అని చెబితే దానిని సంతోషంగా విధేయత చూపించి దానికి లోబడ్డానా? ఈ 5 ప్రశ్నలు నేను తయారు చేయటం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలండి. ఈ బ్యాక్ టు బేసిక్స్లో ఎప్పుడు నాకు ఒక చిన్న వాక్యం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. నాగూరుబాబు అన్న వాళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు పురుషుల సహవాస కూడికలో అన్నేమని చెప్పారంటే, క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జీవిత పునాదులు సరిగ్గా లేకపోతే సమాధులే అని చెప్పారు. ఇక అది ఆ రోజు నుంచి నేను కనీసం రోజుకు 10 సార్లన్నా జ్ఞాపకం చేసుకుంటాను. నాకు హృదయంలో టచ్ అయింది. ఇది బ్యాక్ టు బేసిక్స్ కంటే ముందు అన్న చెప్పిన కొటేషన్ అన్నమాట అది. ఆ తర్వాత మనకి ఈ బ్యాక్ టు బేసిక్స్ పునాదులు ఈ అంశాలు స్టార్ట్ అయినాయి.
వీటిల్లో నేను ఆచరణాత్మకంగా ఉండే విధంగా చెప్పారు. నేను దాన్ని బట్టి ప్రిపేర్ చేశాను. జనరల్గా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము. మనకు అల్టిమేట్గా సుప్రీం ఎవరంటే దేవుడు. ఆయన మాటకి మనం లోబడి ఉండాలి. నేను ఎప్పుడు ఆలోచించేది, ఆ తర్వాత సుప్రీం ఎవరంటే సంఘంలో దేవుని సేవకులు. విధేయతగా ఉన్నట్టు ఉంటాము, అలా కనపడతా ఉంటాము, కానీ కనపడం అని నా ఇన్నర్ ఫీలింగ్, నా ఫీలింగ్ అనమాట. అది నన్ను నేను సరి చేసుకోవటానికే ఇది ప్రిపేర్ చేశాను. ఇందాక అన్న చెప్పినట్లు నేను అనంటే ఇది ఎవరికో మీకు అనని మనము అనని పెట్టకుండా నేను అనని తయారు చేసినట్లు అన్నమాట. వ్యక్తిగతంగా నేను దేవునికి, దేవుని సేవకులకు విధేయత కలిగి ఉన్నానా ఈ విషయంలో. మనిషి కనపడినప్పుడు జనం మామూలుగా మాట్లాడి వందనాలన్నా అదన్నా ఇదన్నా చేతులు కట్టుకొని ఇట్లా ఉంటాం. మా చిన్నవాడు ఎక్కువ చేస్తాడు, ఏదన్నా చేసినప్పుడు ఇట్లా అంటూ ఉంటాడు. అంటే ఫుల్ ఒబీడియన్స్ కనపడిపోద్ది అనమాట స్క్రీన్ మీద. అమ్మో, మొన్న మోహన్ కూడా అంటున్నాడు, మీ తమ్ముడు భలే ఇట్లా అంటాడని. మోహన్కి ఏం తెలుసు నా బాధలని అనుకున్నాను అనమాట నేను. అది అంటే మనకు ప్రాక్టికల్గా మనం అలా కనపడతాం, కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది వ్యక్తిగతంగా నేను దేవునికి, దేవుని సేవకులకు విధేయత కలిగి ఉన్నాను. ఉన్నతాధికారి, అత్యున్నతాధికారి. స్పిరిచువల్ లైఫ్లో ఉన్నతాధికారి దేవుని సేవకులు, అత్యున్నతాధికారం దేవుడు. అది రెండో ప్రశ్నగా, సంఘంలో విధేయత విషయంలో నేను మాదిరిగా ఉన్నానా? మన తోటి వారికి మనం ఎలా కనపడుతున్నాము? ఇందాక అన్న తయారు చేసిన దాంట్లోనే వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి విధేయత చూపిస్తూ ఉంటాం అన్నట్లుగా, ఇక్కడ మనం సంఘంలో సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది విధేయత. ఇంత డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. నేను స్ట్రైట్ అవే కరెక్ట్గా మన హార్ట్కి టచ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను సంఘంలో విధేయత విషయంలో నేను మాదిరిగా ఉన్నానా? అలాగే నేను నా కుటుంబంలో, మూడో ప్రశ్న, నేను నా కుటుంబంలో పెద్దవారికి, కుటుంబమునకు నేను విధేయత చూపుతున్నానా? ఉంటే వారు నా గురించి సాక్ష్యం ఇవ్వగలరా? కంబైన్డ్ ఫ్యామిలీస్, మన హౌసెస్ అందరూ చాలా ఉన్నారు. మనకంటే పెద్దవాళ్ళు, వృద్ధాప్యలో ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు చాలామంది లివింగ్. వాళ్ళతో మనం కలిసే ఉంటున్నాము. మనం అంటే ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నాను, నేను కూడా పేరెంట్హుడ్లో ఉన్నాను. నా పిల్లలకి నేను టీచ్ చేసుకోవాలి, నా పిల్లలకు కూడా మాదిరికరంగా ఉండాలి. అంటే వాళ్ళు నేను విధేయతగా ఉండాలి నాకని నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నా తల్లిదండ్రులకు కూడా మరి నేను విధేయతగా ఉండాలి కదా, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళు చెప్పిన మాట కూడా నేను పాటించాలి కదా. అలా లింకప్ అయ్యి ఉన్నదన్నమాట ఇది. నేను ఉంటే వారు నా గురించి సాక్ష్యం ఇవ్వగలరా అని ఎందుకు రాశానంటే, మన గురించి మనం చెప్పుకుంటే డప్పు, ఇతరులు మన గురించి చెప్తే సాక్ష్యం. అన్న చాలాసార్లు చెప్తూ ఉంటారు సుధాకర్ అన్న. మన గురించి మనం వేసుకునేది డప్పు, ఇతరులు మన గురించి చెప్పేది సాక్ష్యం. అదే ఇక్కడ నేను అప్లై చేశాను. అట్లా విధేయత విషయంలో మనం ఎలా ఉన్నామన్నది మన ఫ్యామిలీస్లో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ, ఓల్డేజ్ అయిపోయారని వాళ్ళకి డోంట్ కేర్ అన్నట్లు కాకుండా వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుంటూ మనం ఆచరణ పూర్వకంగా ఉందాం. అలాగే నేను చేసే పనిలో లేదా ఉద్యోగంలో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా నా పై వారికి విధేయతగా ఉంటున్నానా? జనరల్గా మనం జాబ్స్ చేస్తూ ఉంటాం. జాబ్స్ చేసేటప్పుడు ఏంటంటే మన పై వాళ్ళకి కొన్నిసార్లు జాబ్ చేసేటప్పుడు శాలరీ ఇస్తున్నాడు, దానికి సరిపడా చేస్తాం, ఒక లిమిట్ పెట్టుకుంటాం, మనకి ఇంక్రిమెంట్స్ ఇవ్వటం లేదు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు ఎక్కువ పని చేయాలి? కొన్నిసార్లు టైం దాటిపోయిన తర్వాత కూడా అనమంటారు. ఎక్కువగా ఈ గల్ఫ్లో జరుగుతూ ఉంటుంది, బయట కంట్రీస్లో ఎక్కువ జరుగుద్ది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉండిపోమ్మని చెప్తారు. ఉండిపోమ్మన్నప్పుడు
చాలామంది బెండ్ అయిపోతారు. నేనైతే 5 అవగానే 5ంటికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టేసి బయట నుంచునేవాడిని వెహికల్ కోసం. అలా చాలా గొడవలు అయినాయి. ఎందుకంటే పని విషయంలో కరెక్ట్గా ఉన్నప్పుడు మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు అనేది కాన్సెప్ట్ నాది. కంపెనీలో ఒకసారి ఇంక్రిమెంట్ కోసం రాస్తున్నాము, పేపర్ రాస్తున్నాము, నువ్వు కూడా సంతకం పెట్టానన్నారు. అందరూ పెట్టారు, 60 మంది చిల్లర పెట్టారు. నువ్వు పెట్టని నా దగ్గరికి వచ్చారు, నేను పెట్టినానన్నా. నాకు ఇంక్రిమెంట్ అవసరం లేదు, కంపెనీ రికగ్నైజేషన్ ఉండాలి, అంతేగాని ఇట్లా చేయకూడదని చెప్పి నేను వదిలేసుకున్నాను. వాళ్ళల్లో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఆఫీస్ అయిపోయే టైంలో వాళ్ళు ఆఫ్టర్ 5 కూడా కూర్చొని ఉండేవాళ్ళు బాస్ ముందు చేతులు కట్టుకొని. అంటే ఏంటి, బెండ్ అయిపోయారని అర్థం. నేను అనుకున్నది అలా కాకుండా ఈ వ్యక్తిగత ప్రయోజనాలంటే ఇలా అనమాట. కొన్ని ఏదో 1 6 అప్పుడప్పుడు అయితే పర్లేదు, కానీ ఈ రెగ్యులర్ ఎక్సర్సైజులు నడుస్తూ ఉండేవి. అలాంటి విషయాల్లో కూడా అదే, ఇప్పుడు ఏసేపు ఉన్నాడండి, ఆయనకు అప్పచెప్పిన పని ఆయన చేశాడు, ఇంక్రిమెంట్ కావాలి, అవి కావాలని ఏం ఆలోచించుకోవాలి అతను. ఒబీడియన్స్, విధేయత కరెక్ట్గా ఉన్నాడు. తర్వాత ఆయన ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాగే 5వ ప్రశ్న, పరిశుద్ధ గ్రంథంలో విధేయత కలిగిన వారి గురించి వినినప్పుడు, చదివినప్పుడు నేను సరిచేసుకునే మనస్సు, తీర్మానం మరియు వ్యక్తిగత మరియు ప్రవర్తన కలిగి ఉన్నానా? మనం కొంతమంది ఈ వీళ్ళ గురించి చదివాం మనం, భక్తుల గురించి, బైబిల్లో రాసిన వాళ్ళ గురించి, నోవాహు గురించి, అబ్రహాం గురించి, మోషే గురించి, యోసేపు, రూతు, ఎస్తేరు, పౌలు, యేసు ప్రభు. వీళ్ళల్లో ఉన్న విధేయత మనం చదువుకుంటున్నప్పుడు కానీ, మరి వాక్యంలో నేర్చుకుంటున్నప్పుడు కానీ, అన్న చెప్పేటప్పుడు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉన్న మరి ఆ విధేయత, దాన్ని మనం మనసులోకి అప్లై చేసుకుంటున్నామా? మనసులోకి అప్లై చేసుకోవటమే కాదు, దాని ప్రవర్తన విషయంలో కూడా, అలా తీర్మానం చేసుకునే విషయంలో కూడా అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందుకే బాటంలో కూడా నేను రాశానది, సిద్ధం చేసిన వారు సాధన చేయుచున్నవారని. ఇవన్నిటి గురించి ఇప్పుడు 5 క్వశ్చన్లు చూసి రాసిన తర్వాత ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఇవన్నీ ప్రిపేర్ చేశాడు, ఎలా ఉన్నాడు అసలు అనని అనుకోవచ్చు మీరు. నేను అనుకునేది ఏంటంటే, నా మట్టుకు మనం పర్ఫెక్షన్ కాదు. మనం అన్న ఇప్పుడు చెప్తూ ఉంటారు, మనం పరిపూర్ణులం కాము, పరిపూర్ణలోనికి ప్రవేశించేలాగా మనం సాధన చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. పర్ఫెక్షన్లోనికి వెళ్ళేలాగా మనం ఇవన్నీ మనకి సంఘము, సహవాసము, పాటలు, మాటలు, హెచ్చరికలు, పరిచర్యలు అని చెప్తూ ఉంటారు. అందుకే నేను సాధన చేయుచున్నవారు అని చెప్పి రాశాను. ఇంకా ఏమైనా దీనికి సంబంధించి 5 క్వశ్చన్లు ఏమన్నా మీకు ఇంకా డీప్ డీటెయిల్గా ఏమన్నా కావాలంటే వ్యక్తిగతంగా నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ వందనాలు. నేను అధికారులకు విధేయత అనే కాన్సెప్ట్లో ఆ రోజు నేను మాట్లాడడం జరిగింది. నేను కూడా ఒక 5 క్వశ్చన్లు తయారు చేశాను. నేను చెప్పినటువంటి ఆ మాటల్లో నుండి ఆచరణాత్మకంగా ఉన్నటువంటి నాకు అనిపించినటువంటి ఒక 5 క్వశ్చన్లను స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. అధికారులను, అధికారమును దేవుడు మనకిచ్చాడు అని నమ్ముచున్నామా అని నా మొదటి క్వశ్చన్ అనమాట. అధికారులను, అధికారమును దేవుడు మనకిచ్చాడు అని నమ్ముతున్నామా అంటే కంపల్సరీగా నమ్మాలి. ఎందుకంటే రోమా గ్రంథకర్త రాసినటువంటి 13వ అధ్యాయము అక్కడ ఒక మొదటి 7 వచనాలు 8 వచనాలు చదివితే దేవుడే మనకి అధికారమును అనుగ్రహించాడు అని అక్కడ కనబడుతుంది. దీంట్లో ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. అయితే నేను అధికారులను కానీ అధికారాన్ని కానీ నమ్మను అని అంటే మనము దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నాము అని గ్రహించాలి. దేవునికి అవిధేయులుగా ఉన్నవాళ్ళు దేవుని పిల్లలుగా ఉండక్కర్లా, దేవునితో సహవాసం చేయనవసరం లేదు అని మనం ఏ మాటలైనా తీసుకోవచ్చు. అందుకని కంపల్సరిగా దేవుడే అధికారాన్ని అనుగ్రహించాడని కంపల్సరిగా నమ్మాలి అని దాంట్లో నా మొదటికి వచ్చినమాట. రెండోది,
తల్లిదండ్రులను దేవుడు ఇచ్చినటువంటి అధికారులు అని విధేయత చూపిస్తున్నామా అని నాకు వచ్చిందనమాట. అది తల్లిదండ్రులను దేవుడు అధికారులని విధేయత చూపిస్తున్నామా అనే క్వశ్చన్లో దేవుడు మనకి తల్లిదండ్రులను అధికారులుగానే ఈ లోకంలో నియమించాడు. ఎందుకంటే మనం చదువుకున్న నేను ఆ రోజునిచ్చినటువంటి వివరణలో ఏమన్నానంటే, పిల్లలారా, ఎపిఎస్సి పత్రికలో రాసినట్టు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే అని పౌలు గారు ఎపిఎస్సి సంఘానికి రాసిన ఆ మాటను మనం గుర్తు చేసుకుంటే, తల్లిదండ్రులు అన్న వారిని దేవుడు అధికారులుగా ఈ లోకంలో మనకి ఇచ్చాడు అని మనం నమ్ముతాం. ఒకవేళ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని అధికారులుగా ఒకవేళ చేయకపోతే ప్రాబ్లం ఏంటన్నది సామెతల గ్రంథకర్త లేదా కీర్తనల గ్రంథకర్త ఒక మాట రాశాడు. పిల్లలను దేవుడు స్వాస్థ్యంగాను బహుమానంగా ఇచ్చాడు అని మనం విధేయత చూపకపోతే, తల్లిదండ్రులను దూషిస్తే మన దీపము కారు చీకట్లో ఉంటుంది, కారు చీకట్లో ఆరిపోతుంది అనేట్టుగా కీర్తనకారుడు సామెతల గ్రంథకర్త 20:20లో ఒక మాట రాస్తారు. దాన్ని బట్టి నాకు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రులను మనం ఏ విధంగా ప్రేమించాలి అన్న ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఏంటంటే కంపల్సరిగా మనం తల్లిదండ్రులను దేవుడు మనకి ఈ లోకంలో ఒక అధికారులుగా నియమించాడు అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. ఇంకా 3వ క్వశ్చన్కి వస్తే, సంఘ నాయకులను దేవుడు అనుగ్రహించాడని వారికి విధేయత చూపుతున్నామా అని నాకు వచ్చింది. ఈ క్వశ్చన్ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంఘ నాయకులను దేవుడు అనుగ్రహించినటువంటి అధికారి అని మనము ఆయనకి విధేయత చూపుతున్నామా అంటే, వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఇందాక తమ్ముడు చెప్పినట్టు చేస్తున్నాము అని అనొచ్చు. ఈ అధికారులు అని తీసుకోవడానికి మనము ఏదైనా సంకోచిస్తే అది మనలోని లోపమే అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దేవుడు సంఘాన్ని కానీ సంఘ నాయకులను కానీ ఆయనే నియమించాడని, ఏదైనా సరే ఆయన ద్వారానే కలుగుతుందని మనం నమ్మి తీరాలి కూడా. అలాంటప్పుడు మరి సంఘ నాయకులను అధికారులుగా నియమించాడు అని నమ్మకపోతే మనకి దాంట్లో ఇంకా అర్థం ఉండదు, క్రైస్తవానికి అర్థం ఉండదు అని మనం గ్రహించవలసిన అవసరం ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త అన్న మాటను మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. సంఘ నాయకులకు లోబడియుండుడి అని ఒక మాట కనిపిస్తుంది హెబ్రీ గ్రంథకర్త 13:17 మనం చూసినట్లయితే. దీన్ని బట్టి మనము ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుందంటే, సంఘ నాయకులకు దేవుడు మీపై నాయకులను, అక్కడ అది ఆ నాయకులను అనే మాటను తీసుకోవడంతో నాయకులు దేవుడు అనుగ్రహించాడు అని మనం దాంట్లో గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. ఇంకా 4వ క్వశ్చన్కి వచ్చినట్లయితే, దేవుడు మనకు ఏదో ఒక అధికారం మనకిచ్చాడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు. ఆ అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నామా లేదా బాధ్యత కలిగి ఉన్నామా లేదా అన్నది మనం ఆలోచించవలసి వస్తుంది. తల్లిదండ్రులుగా మనకు ఒక అధికారం ఇచ్చినట్టుగా చూస్తాం. ఉద్యోగం చేసే వ్యక్తులైతే ఉద్యోగాన్ని బట్టి అధికారిగా ఉండొచ్చు, లేదా నాయకులుగా ఉంటే నాయకత్వాన్ని బట్టి మనము అతిశయించేవారుగా ఉన్నామా లేదా బాధ్యత కలిగి ఉన్నామా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులైతే పిల్లల్ని పెంచటంలో అవ్వచ్చు, లేదా పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించటం అవ్వచ్చు, లేదా వారికి తర్ఫీదు ఇవ్వడం అవ్వచ్చు, లేదా దేవుని భక్తిలో పెంచటంలో అవ్వచ్చు. వారిని ఏ విధంగా పెంచుతున్నాము అనేది ఆలోచించాలి. ఉద్యోగులైతే పనిచేసే చోట దేవుణ్ణి మహిమపరిచే విధంగా పనిచేస్తున్నామా, మనకిచ్చిన అధికారాన్ని బట్టి దుర్వినియోగం చేస్తూ వాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నామా, లేదా వారిని ప్రేమతో
అధికారాన్ని ఉపయోగించుకుని దేవుని వైపుకు మళ్ళిస్తున్నామా అని ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో నేను ఒకసారి వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుంటే ఉండొచ్చు, అది పెద్ద గొప్ప మాట ఏం కాదు. కానీ ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, నేను ఉద్యోగం అంటే నేను ఇంకా ఒక 1.5 year బ్యాక్ అయి ఉండొచ్చు, ఓ సహోదరి వచ్చి నా కుమారుని కోసము, నా కుమారుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మెయిన్స్ కోసము ప్రార్థన చేయండి, మీరు చర్చికి వెళ్తారంట కదా అని ఒక అన్యురాలు వచ్చి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే నేను ఎంతో కొంత నా దేవుణ్ణి నేను కనపరచగలుగుతున్నాను అని నాకు ఒక ఆనందం కలిగింది ఆ సిచ్యువేషన్లో. ఒక సమయంలో ఒక సహోదరుడు వచ్చి, స్టూడెంట్ ట్రైనీస్ ఉన్నారు మా దగ్గర, ఆ కుర్రాడు వచ్చి ఒక మాట అన్నాడు, నువ్వు ఎక్కడికి ప్రమోషన్ వచ్చినా ఎక్కడికి వెళ్ళవు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే దేవుడు అలాంటోడు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఆయన చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక అన్యుడు వచ్చి నీ దేవుడు గొప్పవాడు అని చెప్పడం అంటే కొంతమందికి అసలు ఇష్టం ఉండదు ఆ మాటలు మాట్లాడడానికి. కానీ ఆ మాటలు మాట్లాడినప్పుడు నేను చాలా ఈ 2 సిచ్యువేషన్స్లో నేను చాలా ఆనందం పడ్డానట్టుగా నేను అనుభవించాను. ఉద్యోగిగా నేను దేవుని యొక్క ప్రేమను నా సబార్డినేట్స్కి పంచుతూ వారిని ప్రేమించినట్టుగా నా సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతాను. కొంతమంది అయినా దేవునిలోకి నడిపించాలని ఆ తపనైతే నాలో ఉంది. ఈ కారణాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తే ముందుకు సాగొచ్చు అనమాట. ఇంకా నాయకులుగా ఉన్న వారిని, నాయకులుగా ఒక సమాజంలో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఒక నాయకుడిగా మనం ఉంటే ఆ నాయకత్వాన్ని బట్టి నువ్వు తారతమ్యం లేకుండా నాయకత్వాన్ని చేస్తున్నామా అన్నది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అంటే దేవుడు మనకు ఏదో ఒక అధికారం ఇచ్చాడు కూడా, అధికారాన్ని బట్టి అతిశయపడుతున్నామా? నేను కుటుంబ పెద్దని, నేను చెప్పిందే నడాలి, లేదా నేను భర్తని, నేను చెప్పిందే చెయ్యాలి అని అతిశయం ఉందా, లేదా నేను భర్తని అనే బాధ్యతతో ఉంటున్నామా అన్నది ఆలోచిస్తూ ఈ ఆచరణాత్మక ప్రశ్నలో మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. 5వ క్వశ్చన్గా, దేవుడు సర్వాధికారి అని ఆయనకు మొక్కుచున్నామా, లేదా విధేయత చూపుతూ జీవిస్తున్నామా అని ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దేవుడే సర్వాధికారి అని ఆయనకు మొక్కుతున్నామా? ఎందుకని ఈ క్వశ్చన్ రాశానంటే, మన సంఘంలో కోసం కాదు, కానీ నేను మా ఊరు వెళ్ళినప్పుడు కానీ కొన్ని ప్రాంతాలకు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వెళ్తే అక్కడ ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాలని నా ఉద్దేశం కంపల్సరీగా. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉంటున్నారంటే, ఆ సంఘాన్ని దేవుడు సర్వాధికారి అన్నట్టుగా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వరు. ఏదో కంపల్సరీగా ఏదో ఆచరణ, అది సాంప్రదాయంగా ఏదో ఆ టైంకి వచ్చి ఒక టైం అనుకుంటే 1.5 గంట తర్వాత లేటుగా రావడం, వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోవడం, అలా రకరకాలుగా ఒక సర్వాధికారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ పనులు ఎవరూ చేయలేరు. కానీ అక్కడ ఆ పరిస్థితులను చూసినప్పుడు ఈ క్వశ్చన్ నాకు రాయాలని అనిపించింది. సర్వాధికారాన్ని ఆయనకు మొక్కుచున్నావా అంటే, మొక్కితే ఆయనకి దేవుడు సర్వాధికారి అని మనందరికీ తెలుసు. రోమా గ్రంథకర్త రాసిన 9వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తూ ఉన్న మాటను చూస్తే, లేకపోతే యోషయా గ్రంథంలో పరిశుద్ధుడు అనే మాటకి ఆయన సర్వాధికారి అనే ఒక అర్థం తీసుకుని మనం ఆలోచించవచ్చు. ఏ మాటలను తీసుకున్నా, ఈ సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త అని ఏ మాట తీసుకున్నా ఆయన సర్వాధికారి అని మనం ఆయనకి మొక్కాలి. తద్వారా మన జీవితంలో ఆయన్ని చూపించగలగాలి. ఇటువంటి విధంగా మనం లేకపోతే మనము ఎన్ని విన్నా, ఇందాక తమ్ముడు బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా ఎన్ని విన్నా మనం ముందుకు సాగలేము. మనల్ని మనం గుర్తెరిగి ఈ 5 క్వశ్చన్స్లో మనల్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ప్రశ్నించుకుంటూ చదువుకుంటే మనల్ని మనం ముందుకు సాగలుగుతాం, దేవుళ్ళలోకి కట్టబడతామని నా ఉద్దేశం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన గాక. మొదటిగా ఈ ముగ్గురికి క్లాప్స్ ఇవ్వండి. దే డిడ్ వెల్, ఎక్సలెంట్లీ వెల్. చాలా బాగా దేవుని వాక్యాన్ని ఊరికే వినడం కాదు,
మనకు మనం ఆ రీతిగా అన్వయించుకున్నప్పుడే దీన్నే కీర్తనల గ్రంథ ప్రకారం చూస్తే యవనులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యముని బట్టి అంటే మనం ఇప్పటి వరకు విన్నది బైబిల్ స్టడీలో విన్నాం. ఇది జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఆ తరగతిని క్రోడీకరించి 5 ప్రశ్నల్లో వారు తెలియచేశారు. మొత్తం ఈ 5 ప్రశ్నల్లో నాకైతే కన్ఫామ్గా 13 మార్కులు వచ్చినాయి. 12 మార్కులు వచ్చాయి. 15కి 15 రాలేదు. మరి మీరు సంగతి నాకు తెలియదు. అంటే 12 గ్యారంటీగా వచ్చాయి, 13 డౌట్గా ఉంది వాటిల్లో ఒకటి. అప్పుడు నేనేం చేయాలి అంటే నా పైన బాధ్యత ఉంది, దాన్ని సరిచేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే దీనికి నేను దేవుని న్యాయపీఠం దగ్గర, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నేను లెక్క చెప్పాలి. విధేయత అనేది ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్కో చెప్పి నేను తర్వాత మనం తిరిగి ప్రార్థనలోకి వెళ్దాం. వచ్చే వారం ఏంటి? పరిశుద్ధత. ఓకే, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అవిధేయత అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. దానికి నేను కొన్ని కారణాలు వాక్యంలో నుండి చూపిస్తాను. మీరు అవసరమైతే రాసుకోండి, అది ఉపయోగమే, మీకు మేలుకరంగానే ఉంటుంది అది. ఒకటి, విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే విధేయులకు పిల్లలు. క్రొత్త నిబంధనలో పెట్టిన పేరు అది. మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో అని రాశాడు. మనం విశ్వాసులని ఎప్పుడు అనొచ్చు? ఎవరిని అనొచ్చు? మాజీ అవిధేయులు, తాజా విధేయులు, వాళ్ళే విశ్వాసులు. చెప్పండి, విశ్వాసులు అంటే ఎవరు? మాజీ అవిధేయులు, తాజా విధేయులు. తిరగేయండి అంటే ఇటు దట్టు అటు దిడి పెట్టండి ఒకసారి. మాజీ విధేయులు, తాజా అవిధేయులు. అసలు వినటానికి బాగుంది అది. వాళ్ళని విశ్వాసులు అనొచ్చా? ఇదివరకు విధేయులు, ఇప్పుడు అవిధేయులు అయ్యారంటే ఏంటిది అది? అది దారుణం కదా. సో అందుకే ఈ మాట పౌలు కూడా తన గ్రంథంలో రాశాడు. చూడండి, రెఫరెన్సెస్ చూడండి. మీరు రాసుకునేవాళ్ళు రాసుకునే దాని మీద కేంద్రీకరించండి, తర్వాత ఇంటికి వెళ్ళాక స్టడీ చేయండి. అదే చూసుకోవడం అంటే. చదివేవాళ్ళు బ్రదర్స్ ఒక ఇద్దరు తీసి రెడీగా పెట్టండి. రోమా పత్రిక 11:30 చూడండి. రోమా 11:30. మీరు గతకాలమందు దేవునికి ఇది ఎప్పుడు అవి దేవునికి అవిధేయులు? పెద్దగా చెప్పాలి. గతకాలమందు దేవునికి అవిధేయులు అంటే మరి ఇప్పుడేంటి? కాబట్టి విశ్వాసులంటే ఎవరు? అదే ఇందాక చెప్పింది నేను. గతకాలమందు దేవునికి అవిధేయులు, ప్రస్తుత కాలమందు దేవునికి విధేయులు. ఇప్పుడు చెప్పండి, మరి ఇది మనకు అన్వయించేదేనా? మనకి అంటే అవును, నేను గతంలో అవిధేయుణ్ణి, కానీ ఇప్పుడు అది కాదు అని మనం చెప్పలేకపోతే మన ఆత్మీయ జీవితం ప్రశ్నార్థకంలో ఉన్నట్లు లెక్క. అది మొదటిది. గతకాలమందు ఎందుకు అట్లున్నాం అంటే మనలను ప్రేరేపించేది ఒకటి ఉంది. ఎక్కడుంది? ఎఫ్ఎస్సి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఎఫ్ఎస్సి 2:2 చదవండి. మీరు వాటిని చేయుచు అధిపతిని, ఏంటండి? వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయువుకి ఇంకో పేరేంటి? గాలి. ఆ గాలికి అధిపతి, లీడర్ ఉన్నాడు ఒకడు. అందుకే పని పాట లేని వాళ్ళని ఈ మాట పెట్టే తిడతారు. ఏమని?
అది నేను అనక్కర్లేదు. గాలివాడు. సో దానికి ఒక లీడర్ ఉన్నాడు. ఎవరు? అడే అధిపతిని అనిగి దాని మీనింగ్ చెప్తున్నాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఆ గాలోళ్ళకి లీడర్ ఎవరంటే అనగా అది అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అవిధేయులుగా ఉండడానికి ప్రేరేపించేది ఎవరో? ఇప్పుడే కదండి చదివాం మనం. అదే వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాం. అంటే ఎవరది? సాతాను. వాళ్ళని ప్రేరేపించేది ఎవరు? సాతాను దేనికి ప్రేరేపిస్తాడు? చెప్పండి. అవిధేయతకు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు ఎవరైనా అవిధేయులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద ఉన్నట్ట, అపవిత్రాత్మ ప్రేరేపణ కింద ఉన్నట్ట. సో ఇది ఎవరికాలకే చెక్ పాయింట్. 2 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి? ఇదివరకు విశ్వాసులంటే ఇదివరకు అవిధేయులు, ఇప్పుడు విధేయులు. ఒకవేళ ఇప్పుడు కూడా విధేయులుగానే ఉంటున్నారంటే వాళ్ళని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ అయితే కాదు, మరెవరు? వాయుమండల సంబంధమైన అధిపతి, అవిధేయులను ప్రేరేపించేవాడు వాడు. రైట్. మూడవది, దీని వలన రిజల్ట్ ఏమొస్తుంది? 2 వాక్య భాగాలు ఒకటే. దీని రిజల్ట్ ఏంటి? ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 6వ వచనం ఒకరు చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం ఇంకొకరు చూడండి. వ్యర్థమైన మాటల వలన చాలు. ఏమొస్తుంది? ఎవరి మీదకి? అవిధేయులైన వాళ్ళు. కాబట్టి అవిధేయులుగా ఉంటే వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నట్లు లెక్క? అయ్యా నీ ఉగ్రత నా నెత్తి మీదయి అని అంటున్నట్లు లెక్క. ఇదే మాట సేమ్ పదం కొలస్సై 3:6లో కూడా రాశాడు చూడండి. కొలస్సై 3:6 వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి? అవిధేయుల మీద. అర్థమైందా ఈ లింక్? ఇప్పటికి 3 అయ్యాయి. ఏంటి మొదటిది? గతకాలమందు మనం అవిధేయులు, ఇప్పుడు కూడా అవిధేయులుగా ఉంటే ప్రశ్నార్థకం. రెండోది, అవిధేయులుగా మనం బతుకుతున్నామంటే మనల్ని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ కాదు, మరెవరు? వాయుమండల సంబంధ అధిపతి. అవిధేయుల మీదకి పనిష్మెంట్, కాన్సిక్వెన్స్ ఏమొస్తుంది? దేవుని ఉగ్రత. ఈ అవిధేయులు ఎక్కువగా ఏ కాలంలో కనపడుతుంటారు? ఈ అవిధేయులు. దీనికి పౌలు తిమోతికి చెప్పాడు ఆన్సర్. 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి 3:2. ఎలయనగా అంటే పైన మాట్లాడుతూ అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసు. అంటే ఇవి అంచె దినాలు. ఈ అంచె దినాల్లో ఏం కాలాలు? అపాయకరమైన కాలాలు. ఈ కాలాలలో అవిధేయత లక్షణాలు ఎక్కువ ఎక్కడ కనపడతాయి? ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు. ఏం కారులు? ఆడి కారులు కాదు. ఏం కార్లు వీళ్ళు? అహంకారులు. తర్వాత మాట దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లోనైతే తిరగబడే పిల్లలు ఉంటారో దే ఆర్ అండర్ ద రూల్ ఆఫ్ Satan. They are under the influence of last days. They are very, very dangerous.
చాలా ప్రమాదం వాళ్ళు. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉంటే చెప్పండి అదే మాట, మీ పిల్లలకి చెప్పండి. అర్థమవుతుందా? అవిధేయత అనేది దేవుడు తట్టుకోలేంది. ఎన్నయ్యా ఇప్పుడు 4. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ 3:18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో, అంటే అవిధేయులైన వారు ఇశ్రాయేలు చరిత్రలో చెప్పండి విశ్రాంతిలోకి రాలేదు. ఎందుకు చెప్పాడు మరి హెబ్రీయులకి ఇది మాట? మీరు కూడా అలాగ అవుతారేమో చూసుకోండి. డిజొబీడియన్స్ మేక్స్ యూ లూజ్ రెస్ట్. Disobedience inspires you to miss rest, to enter his rest. దేవుని విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశింపలేరు. మరి విశ్రాంతిలో ప్రవేశించినోడు ఎక్కడికి వెళ్తాడు? అవిశ్రాంతిలోకి వెళ్తాడు. దట్ ఈజ్ వై ఒబీడియన్స్ ఈజ్ the foundational truth in the word of God. ఈ ఫౌండేషన్ నీకు పాడైపోతే ఎవరు బాగు చేయలేరు దాన్ని. అందుకనే కీర్తనలు 11లో మాట రాసింది, పునాదులు పాడైపోతే ఏం చేయగలరు నీతిమంతులు? దే కెన్ డూ నథింగ్. ఎవరికాళ్ళే ఈ క్వశ్చన్ చేసుకోండి, పరీక్షించుకోండి. నా విధేయత పునాదులు పాడయ్యాయా? పాడైతే నువ్వు బాగు చేసుకోవాలి దాన్ని, నీ అంత నువ్వు బాగు చేసుకోవాలి. పునాదే పాడైపోతే పై కట్టడం ఎట్లా ఉంటుంది? వేరు పాడైపోతే పైన చెట్టు పాడైపోద్ది. లోపల పునాదులు పాడైపోతే పైన కట్టడం కూలిపోద్ది. లోపల గుండె పాడైపోతే కంటికి కనబడే శరీరం చచ్చిపోద్ది. రైట్ ఆర్ నాట్? పొరపాటు చెప్పానా? పొరపాటు చెప్తే కరెక్ట్ చేయండి. పునాదులు పాడైపోతే ఏమవుతుంది? ఏం చేయలేరు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా కనికరించిన ఆయన, నా పునాదులు పాడైపోయాయి అని ఆయన పాదాల మీద పడటమే. 5 మాటలు. విధేయత గురించి 3 విన్నాం. సో అవిధేయత గురించి 5 విన్నాం. నేను కూడా ఈ 5 చెప్పాను. విధేయత అనేది అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇది 3 చెప్పారు కాబట్టి నేను ఇది 4వదిగా చెప్పాను. నాలో ఈ లక్షణాలు కనపడుతున్నాయా? చెప్పండి ఎవరి కాళ్ళే. మొదటి క్వశ్చన్ నాది, నా యాంగిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను గతకాలమంది అవిధేయుణ్ణి, ఇప్పుడు కూడా అవిధేయుణ్ణేనా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఇది అప్లికేషన్ క్వశ్చన్. రెండవది, అవిధేయులుగా ఉండడానికి ప్రేరేపించేది పరిశుద్ధాత్మ, తపవాదాత్మ? అపవాదాత్మ. సో ఇన్ హూస్ కంట్రోల్ ఐ ఆమ్ లివింగ్? హూమ్ ఈజ్ కంట్రోలింగ్ మీ? సింపుల్. ఇది రెండవది. మూడవది, అవిధేయుడిగా జీవించే నాపై దేవుని ఉగ్రత కింద బతుకుతూ దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నానా? బతకడమేమో ఎవరి కింద? దేవుని ఉగ్రత కింద. కానీ ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించు, నన్ను దీవించు. జీవితంలోనేమో అవిధేయత. మీరు చెప్పండి, దేవుడు అవిధేయులు దీవిస్తాడా? అవిధేయులు అభివృద్ధిలోకి రావడం చూసారా మీరు ఎప్పుడైనా బైబిల్ చరిత్రలో? చెప్పండి, 1
డిజొబీడియంట్ ఫెలో హూ ప్రాస్పర్డ్. కొద్ది కాలం వెలిగారు, భూమి మీద వెలిగారు, కానీ తర్వాత భయంకరమైన చావు చచ్చారు కదా. సేమ్ థింగ్ అవిధేయులపై దీనివల్ల ఏమొస్తుంది? దేవుని ఉగ్రత. తర్వాత నెక్స్ట్ ఏంటి? అవిధేయులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దుర్దినాలు, అంత్య దినాల ప్రభావంలో వాళ్ళు బతుకుతున్నారు. దే ఆర్ లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లాస్ట్ డేస్. కాబట్టి సోదరులారా, కడవరి దినాల ప్రభావం మన మీద పడకుండా చూసుకుందాం. అందుకే ప్రభు అంది, అంత్య దినాల ప్రభావం నా మీద పడుతుందా? అంత్య దినాలలో విశ్వాసం పెరుగుతుందని చెప్పాడా, తరుగుతుందని చెప్పాడా? యేసు ప్రభు చెప్పండి. తగ్గిపోతుంది అన్నాడు కదా, యేసు ప్రభు అన్నాడు. ఇందాక కూడా తమ్ముడు ప్రార్థనలో చేశాడు కదా. మరి నాలో విశ్వాసం పెరుగుతుందా, తగ్గుతుందా? మీకేమనిపిస్తుంది? విశ్వాసంలో పెరుగుతున్నారా, తగ్గుతున్నారా? అంటే ఇప్పుడు అంచెదినాల ప్రభావం పడుతుందా, లేకపోతే ఆది సంఘ ప్రభావం పడుతుందా? దెర్ ఆర్ 2 types ఆఫ్ క్రిస్టియన్స్ హూ లివ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్ ఆర్ ద లాస్ట్ డేస్. ఆది సంఘం కింద బతికే, ఆది సంఘ ప్రభావం కింద బతికే క్రైస్తవులు, లేదా అంత్య దినాల ప్రభావం కింద బతికే క్రైస్తవులు. హూ ఆర్ యూ? నువ్వెవరు? నీ మీద ఏం పడుతుంది ఎక్కువ? అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటది? వారికి విశ్రాంతి ఉండదు. విశ్రాంతి ఉండదు. ఈ 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకే మనలో ఈ ట్రేసెస్ లేకుండా చూసుకుందాం. గుడ్.